వీర హనుమాన్. తరువాయి భాగం. రావణుడు లంకాయాగం చేస్తున్న సంగతి విభీషణుడికి తెలిసింది. అతను రాముడితోనూ వానర వీరులతోనూ ఇలా అన్నాడు: రావణుడు చేసే హోమం పూర్తయిన పక్షంలో అందులో నుంచి ఉక్కు శరీరాలు గల యోధులు, చతురంగ బలాలు పుట్టుకొస్తాయి. అప్పుడు రావణుని జయించడం అసాధ్యం. అందుచేత యాగాన్ని భగ్నం చేయాలి. కానీ అది ఎలా జరగాలి అన్నది సమస్య అయింది. అంగదుడికి అదృశ్యకరణి అనే విద్య తెలుసు. దాని సహాయంతో అతను రావణుడి హోమం సాగకుండా చేయవచ్చు అన్నాడు జాంబవంతుడు. అదృశ్యకరణి ప్రభావంతో అంగదుడు ఎవరికీ కనబడకుండా రావణుడి అంతఃపురం ప్రవేశించి మండోదరిని కొప్పు పట్టి ఈడ్చుకుంటూ రావణుడున్న చోటికి వచ్చాడు. అది చూసి కూడా రావణుడు యాగదీక్ష నుంచి లేవలేదు. అంగదుడు మండోదరిని ఇంకెక్కడికో ఈడ్చుకుపోసాగాడు. 3 లోకాలను జయించిన వాడి భార్యను ఇప్పుడు కాపాడేవారు లేరా అని మండోదరి ఆర్తనాదం చేసింది. రావణుడు ఇక భరించలేక యాగదీక్ష వదిలిపెట్టి లేచాడు. అదృశ్యుడుగా ఉన్న అంగదుడు మండోదరిని వదిలిపెట్టి చల్లగా జారుకున్నాడు. ఇప్పటికైనా రాముడితో సంధి చేసుకో అని మండోదరి రావణుడికి సలహా ఇచ్చింది. ఒకప్పుడు తన బలము, తనకున్న అంగబలము చూసుకొని రాముడితో యుద్ధం చేయి నిశ్చయించిన రావణుడు బంధుమిత్రుల్ని, తమ్ముణ్ణి, కొడుకులను పోగొట్టుకుని ఇప్పుడు క్షుద్రుడిలాగా రాముడితో సంధి చేసుకోవటమా? రాముడు నన్ను చంపుతాడన్న నమ్మకంతోనే కదా ఈ సలహా ఇస్తున్నావు? రాముడు నన్ను చంపాడన్న కీర్తి పొందకుండా నేను ప్రయోపవేశం చేసి యోగ మార్గాన కపాలం భేదించుకొని ప్రాణత్యాగం చేస్తాను. నన్ను చంపి విభీషణుడికి పట్టం కడతానని ప్రతిజ్ఞ చేసిన రాము నన్ను చంపలేడు గనక ప్రతిజ్ఞాభంగం చేసిన వాడవుతాడు. విభీషణుడికి రాజ్యం రాదు. నన్ను చంపి సీతను తీసుకుపోతానన్న ప్రతిజ్ఞ కూడా భంగం అవుతుంది. రాముడు దొంగలాగా వచ్చి తన భార్యను ఎన్నడూ తీసుకుపోలేడు. నేను పోయినాక మీరంతా సహగమనం చేసేటప్పుడు సీతను కూడా చితిలోకి నెట్టండి. సీత వియోగంతో రాముడు చస్తాడు అని మతిభ్రమం కలిగిన వాడిలాగా పడమర దిక్కుగా వెళ్ళాడు. లంకలో ఇలా ఉండగా లంకకు శాస్త్రయోజనాల దిగువన ఉన్న పాతాళ లంకలో మరొక కథ జరిగినది. పాతాళ లంకను ఏలేవాడు మైరావణుడు. అతను గొప్ప మంత్రశక్తులు కలిగి మాయలు తెలిసినవాడు. అతని అన్న అహిరావణుడు. మైరావణుడు నాగలోకం నుంచి వాసుకి కుమార్తె అయిన చంద్రసేనను తన మాయతో ఎత్తుకొచ్చి తనను పెళ్లాడమని నిర్బంధించసాగాడు. చంద్రసేన అసమాన సౌందర్యవతి. ఆమె రాముణ్ణి వరించి అతనే తన భర్త అని మైరావణుడితో అన్నది. సీత స్వయంవరానికి ఆమె నాగుల వెంట వెళ్ళి రాముని చూసినది మొదలు అతని విగ్రహాన్ని ఆరాధిస్తూ వస్తున్నది. లంకలో రావణుడు పడమట తీరానికి చేరుకొని అక్కడ దర్భలు పరిచి వాటి మీద పడుకొని ప్రయోపవేశానికి సిద్ధమయ్యాడు. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, ఇదేం పని రావణ, నువ్వు తోడులేని వాడైపోయావా? నీ మిత్రుడు, నీకు సోదరుడు లాంటి వాడు అయిన మైరావణుని మరిచావా అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఈ మాట వింటూనే రావణుడు నూతనోత్సాహంతో లేచి కూర్చొని కళ్ళు మూసుకొని మైరావణుని తలుచుకున్నాడు. ఆ సమయంలో మైరావణుడు చంద్రసేన వద్దకు వచ్చి ఆమె ఆరాధిస్తున్న రాముడి విగ్రహాన్ని లాగేసి, ఈ రాముణ్ణి తెచ్చి కాళీమాతకు బలి ఇస్తాను అన్నాడు. ఆ రాముడే నిన్ను చంపేస్తాడు అన్నది చంద్రసేన. నన్ను చంపటం తేలికనుకున్నావా? ఈ పాతాళ లంకకు 1000 యోజనాల దిగువన ఒక భయంకరమైన గుహలో ఒక రత్నపేటికలో 5 తుమ్మెదల రూపంలో నా ప్రాణాలున్నాయి. పేటిక తెరిచి జుమ్మని పైకి వచ్చే 5 తుమ్మెదలను ఒక్కసారిగా చంపితేనే గాని నేను చావను. ఆ భయంకర గుహను అతి భయంకర పిశాచాలు రక్షిస్తున్నాయి. నా ప్రాణాలను తీయగలవాడు 3 లోకాల్లోనూ లేడు అంటూ మైరావణుడు రాముడి విగ్రహాన్ని నేలకేసి కొట్టి ముక్కలు ముక్కలు చేశాడు. ఆ క్షణంలోనే అతనికి రావణుడు తను తలుచుకోవడం తెలిసింది. రావణుడు కళ్ళు తెరిచేసరికి భూమిని చీల్చుకొని వచ్చి తన ఎదుట నిలబడిన మైరావణుడు కనిపించాడు. ఇద్దరూ కౌగిలించుకున్నారు. రావణుడు మైరావణుడితో రామలక్ష్మణుల సంగతి చూడమన్నాడు. నాకు కావాల్సిందే నువ్వు అడిగావు. రేపా రామలక్ష్మణులను కాళీకి బలి ఇస్తాను అన్నాడు మైరావణుడు. రావణుడు సంతోషించి మైరావణుని తన మందిరానికి తీసుకుపోయాడు. చారుల ద్వారా విభీషణుడికి సంగతి తెలియవచ్చింది. అప్పటికీ రాత్రి అయిపోవటం వల్ల రామలక్ష్మణులు నిద్రకు ఉపక్రమించబోతున్నారు. విభీషణుడు వానరుల వద్దకు వచ్చి మైరావణుడి సంగతి చెప్పి, మైరావణుడు రామలక్ష్మణులను అపహరించకుండా మనం కాపాడాలి అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. హనుమంతుడు వెంటనే తన తోకను పెంచి రామలక్ష్మణుల చుట్టూ ఒక కోటలాగా చుట్టాడు. తరువాత అతను ఆ తోక చుట్టు మీద ఎక్కి కూర్చొని ఒక చీమైనా లోపలికి పోకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. కొంతసేపటికి విభీషణుడు మళ్ళీ వచ్చి హనుమంతుడి శ్రద్ధను మెచ్చుకొని ఒకసారి తను లోపలికి వెళ్ళి రామలక్ష్మణుల చేతులకు రక్షాబంధనాలు కట్టవలసి ఉన్నదని చెప్పాడు. హనుమంతుడు తన తోకలను సడిలించి విభీషణుడు లోపలికి పోవటానికి దారి ఇచ్చాడు. విభీషణుడు తన పని పూర్తి చేసుకొని బయటికి వచ్చి, హనుమంతుడా,
ఆ మాయను మారి మైరావణుడు నా రూపంలో గాని మనలో మరొకరి రూపంలో గాని వచ్చి మోసం చేయగలడు. జాగ్రత్త సుమా అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. అతను అన్నట్లే కొంతసేపటికి విభీషణుడు మళ్ళీ వచ్చాడు. హనుమంతుడు అతని గొంతు పట్టుకొని గదతో చావగొట్టబోయాడు. మైరావణుడా, నీ జుత్తులు నా దగ్గరనా అంటూ, అయ్యో వెర్రివాడా, మోసం జరిగిందా? మైరావణుడు నా రూపంలో వచ్చాడా? రామలక్ష్మణులను వాడు ఎత్తుకుపోలేదు కదా అన్నాడు విభీషణుడు. హనుమంతుడు తన తోక చుట్టులోకి చూస్తే రామలక్ష్మణులు లేరు. హనుమంతుడు నీరుగారిపై చెతికలబడ్డాడు. అప్పుడు జాంబవంతుడు, లేలే, రామలక్ష్మణులు రక్షించగలవాడివి నువ్వొక్కడివే అన్నాడు. హనుమంతుడు విభీషణుడి ద్వారా పాతాళ లంకకు ఎలా వెళ్లాలో తెలుసుకొని శరీరాన్ని పెంచి ఆకాశంలోకి ఎగిరాడు. ఈ లోపల విభీషణుడి రూపంలో రామలక్ష్మణులను చేరిన మైరావణుడు వారిద్దరిని చిన్న ప్రతిమలుగా మార్చి తన బట్టలో చుట్టుకొని దాచి పాతాళ లంకకు చేరుకొని రామలక్ష్మణులను చంద్రసేనకు చూపించి, ఇదిగో నీ రాముడు, ఇతడు అతని తమ్ముడు, వీళ్ళిద్దరినీ రేపు కాళీకి బలి ఇచ్చి నిన్ను పెళ్లాడేస్తాను అని వికటహాసం చేసి రామలక్ష్మణులను బంధించాడు. హనుమంతుడు పడమటి సముద్రంలోకి చొచ్చుకుపోయి తామర మొగ్గ ఆకారంలో ఉండి నిప్పు కనికలాగా మెరిసే పర్వతాన్ని చూశాడు. హనుమంతుడు ఆ పర్వత శిఖరాన్ని చేరి అక్కడ ఉన్న సన్నని బిలాన్ని చూసి సూక్ష్మ రూపంలో ఆ బిలం కూడా దిగి వెళ్ళాడు. ఆ బిలం అతన్ని పాతాళలంక సింహద్వారం వద్దకు తీసుకుపోయింది. ఆ ద్వారాన్ని మహాబలుడైన యువకుడొకడు కాపలా కాస్తున్నాడు. బల పరాక్రమాలు ఉట్టిపడే ఆ ద్వారపాలకుల్ని చూసి హనుమంతుడు ఎంతో ముచ్చటపడ్డాడు. ఆ క్షణంలో అతడికి ఆ యువకుడి మీద ఒక విధమైన వాత్సల్యం కలిగింది. హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఉన్న ద్వారపాలకుడైన యువకుడు అతన్ని గురించి, ఎవడెవరా నువ్వు? నా కన్నుగప్పి సింహద్వారం దాటి పోవాలనుకుంటున్నావా? ఇదిగో నీకు చావు మూడింది అంటూ పిడికిలు బిగించి హనుమంతుడి మీద కలబడ్డాడు. ద్వారపాలకుడి బల పరాక్రమాలు చూసి హనుమంతుడు ఆశ్చర్యపోతూ, వీడెవడో గాని నాతో సమానంగా పోరాడగలుగుతున్నాడు, ఇలాంటి వాణ్ణి కొంచెం మరిపించి హితం చెయ్యాలి అనుకుంటూ అలిసిపోయిన వాళ్ళ చితికలు పడ్డాడు. తన శత్రువు నీరసించిపోయాడనుకోని ద్వారపాల యువకుడు ఉత్సాహంతో పెద్దగా నవ్వుతూ, ఓరి మాయావి, నేనెవడిననుకున్నావు? నాతో యుద్ధానికి వచ్చావు. నా పేరు మత్స్యవల్లభుడు, వీరగ్రేసుడైన హనుమంతుడు నా తండ్రి, తెలుసా అన్నాడు. యువకుడు ఇలా అనగానే హనుమంతుడికి ఆశ్చర్యంతో పాటు కోపం కూడా కలిగింది. అతడు పళ్ళు కొరుకుతూ, ఓరి చాపలవాడ, జగమెరిగిన బ్రహ్మచారి హనుమంతుడు, నీ తండ్రా? ఇలాంటి అబద్ధపు కూతలు కూసినందుకు నీకు చావు తప్పదు అంటూ మత్స్యవల్లభుడి మీదకు లంఘించాడు. హనుమంతుడు బలమైన పిడికిటి పోటులతో యువకుణ్ణి చంపచూస్తున్నంతలో వెనక నుంచి, స్వామి, తొందరపడకండి, ఆగండి అన్న కేక వినిపించింది. హనుమంతుడు చప్పున తల తిప్పి చూశాడు. మెరుపులాంటి సౌందర్యవతి ఒక ఆమె అతడికేసి పరుగు పరుగున వస్తూ కనిపించింది. ఆశ్చర్యపోతూ నిలబడిన హనుమంతుడి పాదాలకు నమస్కరించి ఆమె, వాడు చెప్పింది సత్యమే. నా పేరు సువర్చలాదేవి. దక్షిణ సాగరుడు నా తండ్రి. అసంఖ్యక జలచరాలకు నేను రాణిని. నన్ను నీవు ఎరగవు కాని నిన్ను నేను ఎరుగుదును. ఒకసారి నువ్వు సముద్రాన్ని లంఘిస్తున్నప్పుడు సింహిక నీ నీడను పట్టి లాగగా నువ్వు దాంతో పోరాడసాగావు. ఆ సమయంలో నేను మత్స్య శరీరంతో సముద్రం మీద తేలుతున్నాను. నువ్వు సింహికను చంపి నీ నొసట పట్టిన చెమటను వేలితో తీసి విదిలించావు. ఆ చెమట బిందువు నా నోట్లో పడింది. నేను మింగాను. ఆ కారణంగానే నేను గర్భవతినయి ఈ మత్స్యవల్లభుడిని కన్నాను. అందువల్ల ఇతడు నీ కుమారుడే అన్నది. ఆమె మాట ముగించేసరికి, హనుమ, సువర్చన చెప్పిందంతా నిజం. మత్స్యవల్లభుడు నీ కుమారుడే అంటూ దివ్యవాణి పలికింది. ఇంకా ఆశ్చర్య సంభ్రమాల నుంచి తేరుకొనని హనుమంతుడితో సువర్చలాదేవి ఇలా చెప్పింది. మత్స్యవల్లభుడు బాల్యం నుంచి ధైర్య సాహసాలు కలవాడు. మహాపరాక్రమశాలిగా పెరిగి పెద్దవాడవుతున్న అతన్ని మైరావణుడు ఎత్తుకుపోయి తన బానిసగా చేసుకున్నాడు. నీ దర్శనంతో గాని వాడికి దాస్య విముక్తి కలగదని దివ్యవాణి చెప్పింది. నీ దర్శనం కలిగింది. మత్స్యవల్లభుడికి ఈనాటితో దాస్యం తొలగిపోయింది. సువర్చల చెప్పిందంతా నిజం. మత్స్యవల్లభుడు హనుమంతుడు కుమారుడే అని దివ్యవాణి మరొకసారి పలికింది. మత్స్యవల్లభుడు హనుమంతుడికి ప్రణమిల్లాడు. హనుమంతుడు అతన్ని భుజాలు పట్టి లేవనెత్తి గాఢాలింగనం చేసుకున్నాడు. సువర్చలాదేవి ఎంతో సంతోషపడిపోతూ హనుమంతుడితో, నువ్వు చంద్రసేన దగ్గరికి వెళ్ళు. మైరావణుడి ప్రాణరహస్యం ఆమెకు తెలుసు. నీకు అన్ని విధాలా సహాయం చేస్తుంది అని హనుమంతుడికి నమస్కరించి మత్స్యవల్లభుడిని వెంటబెట్టుకొని వెళ్ళిపోయింది. ఇదండి వాళ్ళ కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.